అందరికీ నమస్కారం. కథలపల్లికి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 45 విందాం. మానసికి భార్గవ్కి ఒకే టైంలో డౌట్ వచ్చింది. ఒకవేళ ఈ సంబంధం గురించి అంజలి ద్వారా భార్గవ్కి తెలిస్తే అంటూ మానస, ఒకవేళ రవి ద్వారా మానసికి తెలిస్తే అని భార్గవ్ అనుకున్నారు. ఎలాగోలా అంజలిని రవిని మేనేజ్ చేయాలని డిసైడ్ అయ్యారు ఇద్దరు. అంజు, చెప్పు డార్లింగ్. అది అమ్మయ్య, ఓపెన్ అయిపోతుందేమో. అదేంటంటే ఈ పెళ్లి విషయం ఇప్పుడే ఆఫీస్లో చెప్పొద్దే ప్లీజ్. ఓసిని, అన్నయ్యకి తెలియకూడదనా? అంతేకాని ఓపెన్ అవ్వవన్నమాట అని తన మనసులో అనుకుంటూ, ఎందుకలా? ఇంత మంచి న్యూస్ చెప్పకపోతే ఎలా అని అడిగింది అంజలి. అంటే సర్లే, మన గ్యాంగ్కి మాత్రమే చెప్తాను. ఆ మాటకి దేవుడా, అసలు తెలియకూడదే మన గ్యాంగ్కి అనుకుంటూ, వద్దొద్దు, మన గ్యాంగ్కి అస్సలు చెప్పొద్దు, ఆట పట్టించేస్తారు అన్నది మానస. ఎవరు ఆట పట్టిస్తారే నిన్ను? అర్జున్ బ్రో మనతో ఉండరు, రవిగారు అలా ఆట పట్టించరు. ఓ, భార్గవ్ అన్నయ్య గురించేనా? సర్లే, ఆయనకి ఇప్పుడే చెప్పను, సరేనా? రవి అన్నయ్య వాళ్ళకు కూడా చెప్పడం అవసరమా డార్లింగ్? చెప్పకుండా ఎలా డార్లింగ్? రవి గారికి ఫ్యూచర్లో తెలిసిన తర్వాత నాకెందుకు చెప్పలేదని నన్ను అడిగితే? అమ్మో, ఆయన ముందు నాకు మాట వచ్చేయదు. అయితే ఫిక్స్ అయ్యానంటావు? యా, చెప్పాల్సిందేనా? యా. మరి భార్గవ్కి? నాకు తెలుసులే, నువ్వు భార్గవ్కి ఎందుకు చెప్పొద్దంటున్నావు. అంజలి మాటలకు మానస తడబడుతూ, ఎందుకు? అదే నువ్వే చెప్పావు కదా నిన్ను ఆట పట్టిస్తారని. నిన్నెవరైనా ఆట పట్టిస్తే నువ్వు ఊరుకుంటానా? చెప్పు మను. నెక్స్ట్ ఇయర్ ఆస్కార్ కన్ఫర్మ్ అని అంజు బాబుకి కదా. పోనీలే, ఒక టెన్షన్ వదిలింది. వీళ్ళకి తెలిసినా క్యాన్సిల్ అయినా ఏదో ఒకటి చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్స్ డార్లింగ్ అంది మానస. భార్గవ్ కూడా రవితో ఆ మాట ఈ మాట చెప్పి మానసకు తెలియకుండా ఉండేలా మేనేజ్ చేశాడు. వాళ్ళు మామూలుగానే చెప్పరని తెలియదు పాపం వీళ్ళకి. రవి వాళ్ళ ఇంటికి రాగానే భార్గవ్కి చెప్తున్నట్టే కావాలని, హే వచ్చేసారా, మీకు మంచి అంటుండగా అంజలి కాలుపై ఒకటిచ్చింది మానస. అబ్బా ఏంటే, మీకు మంచి టీ తెచ్చిస్తానంటే కొడతావేంటి అని అంజలి. ఓ, టీ గురించా? అనవసరంగా కంగారు పడ్డాను, కవర్ చేసేద్దాం అనుకుంటూ. కొట్టలేదు డార్లింగ్, ఏదో కుట్టినట్టు అనిపించి గట్టిగా విదిలించాను, చూసుకోక నీ కాలు మీద వేశానంతే అంది మానస. దాంతో అంజలి తన మనసులో, ఇదా పెర్ఫార్మెన్స్తో పాటు కాస్త కవరింగ్ చేయడం కూడా నేర్చుకుంటే బాగుండేది, కాస్తైనా నమ్మేలా ఉండాలిగా అనుకుంటూ, సరే నేను టీ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్తున్న అంజలితో, బాగా అయింది అన్నట్టు సైగ చేశాడు రవి. తర్వాత చెప్తాను మీ పని అన్నట్టు చిన్న వార్నింగ్ టైప్ సైగ చేసి కిచెన్లోకి వెళ్ళింది అంజలి. కాసేపటి తర్వాత రవి క్యాబిన్లో, ఏంటబ్బాయి మీ శాడిజం, అది నన్ను ఒక్కటి పీకితే అంత సంతోషిస్తున్నారు అని అడిగింది అంజలి. మరి నేనెలాగో పని చేయలేను కదా అని కనుకొట్టాడు రవి. అంటే అంత పగ ఉందా మీకు నా మీద? వామ్మో, నేనేం చేశాను అబ్బాయి మిమ్మల్ని అంటూ గుండెలు కొట్టేసుకుంటోంది అంజలి. అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వకే, చూడలేకపోతున్నాను. మొదలుపెట్టింది ఎవరంట అంటూ కళ్ళెగరేసింది. అస్సలు తడబడవే. సరే కానీ ఏమంటుంది మానస? ఆ మాటకి రాత్రి నుంచి జరిగిందంతా రవితో చెప్పింది అంజలి. ఆ గొంతులో ఏదో సాధించినట్టు విజయగర్వం. అదేలేండి, మన భాషలో శాడిజం. మీ అన్న కూడా ఇదే అడిగాడు, మానసకు తెలియనివ్వద్దని అని రవి అన్న మాటలకి, చెప్పినానా లేదా, వాడు తెలియనివ్వరని చెప్పినానా లేదా అని అడిగింది అంజలి. నువ్వు జీనియస్ పాపా. న్యాచురల్లీ, ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది. మరి ఎక్కువగా పొగడకండి డబ్బా, నాకు నచ్చదు అంటూ లెవెలేస్తోంది అంజలి. అయిపోయిందని సెల్ఫ్ డబ్బా, ఇంక మేము మాట్లాడొచ్చా అని అడిగిన రవి ప్రశ్నకి, అయ్యో రామా, అందుకు నా పర్మిషన్ ఎందుకంట, చెప్పండి అంది అంజలి. చెప్పను, వినిపిస్తాను అంటూ నేహ పంపిన కాల్ రికార్డుని వినిపించాడు రవి. అది విన్నంతసేపు నవ్వుతూ ఎగురుతూనే ఉంది అంజలి. మానసిక కేవలం మన గ్యాలాక్సీనే అనుకుంటే
మా అన్నయ్యకి పక్క గ్యాలక్సీ కూడా కనిపిస్తోందిగా అంటూ హైఫై ఇచ్చింది అంజలి. బా, రివెంజ్ తీర్చుకోవడంలో ఇంత కిక్కుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా అంటూ ఎగురుతున్న అంజలి కాలు స్లిప్ అయి కింద పడిపోతుండగా తన చేయి పట్టుకుని మీదకు లాక్కున్నాడు రవి. చూపులతోనే మాటలు చెప్పుకోవడం మొదలైంది. చెప్పేయండి, మీ భయాలన్నీ పక్కన పెట్టేసి చెప్పేయండి అని తన మనసులోనే అనుకుంటోంది అంజలి. ఒక్కో మాట కూడగట్టుకొని, ఏంటి మాస్టర్, ఏమైనా చెప్పాలా అని అడిగింది అంజలి. రవి ఏదో చెప్పబోతుండగా గైస్ అంటూ డోర్ ఓపెన్ చేసిన కవిత వాళ్ళిద్దరినీ అలా చూసి దగ్గినట్టుగా సౌండ్ చేసింది. కవితని చూడగానే ఇద్దరు దూరంగా జరిగిపోయారు. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అనుకుని, డార్లింగ్ రారా అని అంజలి. దాంతో వెటకారంగా, డిస్టర్బ్ చేశానా అని అడిగింది కవిత. ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా అనుకుంటూ, అబ్బే అదేం లేదు డార్లింగ్, చాలా కరెక్ట్ టైంకి వచ్చావు అన్నది అంజలి. మండుతున్నట్టుంది పాపకి అనుకుంటూ, వాటర్ తాగుతావా అని అడిగింది కవిత. అది అడగడానికి వచ్చావా అంది అంజలి. ఇంకా లాగితే ఒకటి పీకుతుందేమో అనుకుంటూ, లేదు లేదు, మన స్కీమ్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని వచ్చాను అన్నది కవిత. దాంతో రాత్రి నుండి మానస భార్గవ రియాక్షన్స్ మొత్తం చెప్పి నేహ కాల్ రికార్డింగ్ వినిపించింది. ఆ తర్వాత రవి చేత మానసని క్యాబిన్కి రమ్మని కాల్ చేయించింది. మానస భార్గవ్ తమ టెన్షన్ బయటకు కనపడకుండా కవర్ చేస్తున్నారు. ఈ రాక్షస్ చెప్పేసి ఉంటుంది అనుకుంటూ, భార్గవ్ రవి అనే రమ్మంటున్నారు ఎందుకో అన్నది మానస. ఇద్దరినీ రమ్మన్నాడా అని అడిగాడు భార్గవ్. అలా స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు అంది మానస. దాంతో భార్గవ్, మనం కూడా జనార్దన్ అంకుల్ ఆఫీస్కి వెళ్ళాలిగా అనుకుంటూ, ఓకే సరే అయితే నువ్వు వెళ్ళి, మరి నాకు కూడా కాస్త పనుంది బయటికి వెళ్ళొస్తాను అన్నాడు భార్గవ్. పనా, ఏం పని అని అడిగింది మానస. అది జనార్దన్ అంకుల్ని కలవాలి అంటూ, నోరు కంట్రోల్లో ఉండదేంట్రా నీకు అనుకున్నాడు భార్గవ్ తన మనసులో. అవునా, ఆ కార్తిక్ గడి గురించా ఏంటి అని అడిగింది మానస. దాంతో భార్గవ్ వెంటనే, అమ్మయ్య ఐడియా ఇదే ఇచ్చేసింది అనుకుంటూ, హా వాడి గురించే మాట్లాడాలని రమ్మన్నారు అన్నాడు భార్గవ్. ఓ ఓకే ఓకే సరే అయితే మీరు వెళ్ళండి, నేను కూడా అన్నయ్యను కలిసి వస్తాను, త్వరగా వచ్చేయండి, లవ్ యూ అంది మానస. లవ్ యూ టూ మను అంటూ భార్గవ్ జనార్దన్ కలవడానికి బయలుదేరగానే మానస రవి క్యాబిన్కి వెళ్ళింది. మానస లోపలికి ఎంటర్ అవ్వగానే కంగ్రాట్స్ అని ముగ్గురు ఒకేసారి గట్టిగా అరిచారు. మొదలెట్టారా బాబు అనుకుని వీపుపై చేత్తో చిన్నగా తుడుతూ, తూతూ అరుపులతో భయపెట్టేస్తారా ఏంటి అని అరిచింది మానస. మరి నీ పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి కదా డార్లింగ్ అంది కవిత. జరగని పెళ్ళికి ఏంటే తల్లి మీ హడావిడి అనుకుంటూ, చెప్పేసిందా అని అడిగింది మానస. అంతేలేవే, అదే చెప్పింది, నువ్వు చెప్పలేదుగా, ఏదైనా నువ్వు నన్ను మర్చిపోతున్నావు అమ్మాయి, ఇప్పుడే ఇలా ఉంటే ఇంక పెళ్ళాక ఇది నన్ను పూర్తిగా మర్చిపోతుందేమో అంజు అంటూ అంజలిని హక్ చేసుకుని చెవిలో, బాగా చెప్పానా అని గొణిగింది కవిత. సింక్ లేకుండా ఏంటి ఈ పర్ఫార్మెన్సు అని అంజలి కూడా అనడంతో, కదా అంటే సీన్ పండిద్దామని ఏదో ట్రై చేశాను, కవర్ చేస్తాను వెయిట్ అంటూ మానస వైపు తిరిగి, అలా అని అంటాను అనుకున్నావా, నేను కవితనే, నన్ను వదలడం నీ తరం కాదు, నన్ను జీవితాంతం భరించాల్సిందే అని ఏదో ట్రై చేసింది. కవిత మాటలు విన్న మానస, మొన్న అర్జున్కి నిన్ను ఎర్రగడ్డ తీసుకెళ్ళమని చెప్పాను కదా, ఇంకా తీసుకెళ్ళలేదా అని అడిగింది మానస. ఎర్రగడ్డ ఏమన్నా పనా అంటూ, ఇంతలో బలుపు వెలికి, వాట్ అంటే నాకు పిచ్చా అని అడిగింది కవిత. క్లియర్గా తెలుస్తోందిగా, ఇంకా డౌట్ ఎందుకు అని అడిగింది మానస. ఇదంతా నీ పెళ్లి కుదిరిన ఎక్సైట్మెంటే, మన గ్యాంగ్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్, కుమ్మేయాలి కామ్రేడ్స్ అంది కవిత. కరెక్ట్ కవిత, మనకి చాలా పనులున్నాయి, పెళ్ళి షాపింగ్ చేయాలి ఇంకా. ఇంతలో మానస మాట్లాడుతూ, అబ్బా ఆపండే తల్లి, వినలేక చూస్తున్నాను అనుకుంది. ఇంతలో అంజలి, ఇంకా ఉన్నాయి, మనిద్దరం ఒకే రకం శారీస్ తీసుకోవాలి, ఇంకా మాస్టర్ అర్జున్ భార్గవ్ని కూడా మ్యాచింగ్ డ్రెస్సెస్ తీసుకోమందాం అని అంజలి. ఆ మాటలన్నీ వింటున్న మానస, చివరికి ఇవి వినాల్సి వచ్చేలా చేసావు కదరా మనోజ్గా, తూన బ్రతుకు అనుకుంది. సంగీత అరేంజ్ చేద్దామే, అందరం కలిసి డ్యాన్స్ ఎరగదీయాలి అంది కవిత. అంతే, తగ్గేదే లేదు,
సంబరాలు అంబరాన్ని అంటాలి అంది అంజలి. చాలు ఆపండే తల్లి, పాపం అన్నయ్యని చూడండి చక్కగా సైలెంట్గా ఉన్నారు అని తన మనసులో అనుకుంటుండగా, అంజలి మీరేంటి సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు అని అడిగింది. ఇట్స్ టైమ్ ఫర్ రవిబాబు పెర్ఫార్మెన్స్. ఎలా పెర్ఫామ్ చేయాలో ముందే అంజలి రిహార్సల్స్ చేయించింది రవితో. అంజలి మాటలకు రవి గుండెపై చేయి వేసి అనే ఒక సౌండ్ చేశాడు. రవి వైపు కళ్ళు చిట్లించి చూస్తూ అదే సౌండ్ చేసింది అంజలి. ఏమైంది మాస్టర్, ఏదో స్ట్రగుల్ అయిపోతున్నారు? ఆ మాటకి మానస వైపు చేయి చూపించాడు ఎమోషనల్గా ఫేస్ పెట్టి. ఇదంతా చూసిన మానస, ఈయనేంటి సైలెంట్గా ఉన్నారనుకుంటే అందరికంటే ఎక్కువ సీన్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందిరా బాబు? అదేమో పెళ్ళయ్యాక మర్చిపోతానంటోంది, ఇదేమో పెళ్ళికి ఏ చీర కట్టుకోవాలని డిస్కషన్ పెడుతోంది, ఈయనేమో ఎమోషనల్ ఎక్స్ప్రెషన్లు పెడతారు. భగవంతుడా, ఏంటయ్యా ఈ కబడ్డీ గేమ్ నాతో అని మానస అనుకుంటుండగా, అంజలి వీడియో చూపించారు ఓకే, మరి ఆడియో ఏదో కూడా వినిపిస్తే మాకు కాస్త క్లారిటీ వస్తుందిగా అంది. చెల్లి పెళ్ళి, నా చెల్లి పెళ్ళి అన్నాడు రవి. కొంపతీసి జరగాలి మళ్ళీ మళ్ళీ అంటారా ఏంటి అంది కవిత. నువ్వు ఆగవే, ఆయన ఏదో ఎమోషనల్ టచ్ ఇస్తున్నారుగా, మీరు కానివ్వండి సార్ అంది అంజలి. అక్కడ డైలాగ్స్ ఏమీ లేకుండా ఉండేసరికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తోంది మానస. నా చెల్లి పెళ్ళి ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అసలు. రచ్చ రచ్చ చేద్దాం, సంగీతంలో నేను కూడా డ్యాన్స్ చేస్తాను. ఏం పాటంటే అంటూ గుర్తురాక ఏం పాటంటే అని రవి సాగదీస్తుండగా, కొమ్మతీసి మర్చిపోయారా ఏంటి మనిషి అని అంజలి తన మనసులో అనుకుంటూ ఏం పాట చెప్పండి అంది. దేవుడా, ఇది ఏ పాట చెప్పిందో మర్చిపోయానేంటి, చంపేస్తుందేమో ఈ పిల్ల నన్ను. ఐడియా అనుకుంటూ, నేనెందుకు చెప్తాను, ఆ పాట ఏంటో నా చెల్లె గెస్ చేసి చెప్తుంది చూడు మనసా, చెప్పరా అన్నాడు రవి. ఈ సిచ్యువేషన్లో నా మొహానికి ఆఫర్లు కూడానా అని మానస తన మనసులో అనుకుంటూ, అంటే అది అంది. దాంతో అంజలి, పర్లేదు బాగానే ఇంప్రూవైజ్ చేశారు అని తన మనసులో అనుకుంటుండగా రవికి సాంగ్ గుర్తొచ్చి, గుర్తొచ్చు, ఐడియా కాదు నేనే చెప్తా అంటున్నా. అన్నయ్య అన్నా వంటి ఎదురవనా. రవి అలా అనగానే వెంటనే అంజలి కవిత, అలుపై ఉన్నా వంటి నిదరవనా అని అందుకుని పాడుతూనే ఉన్నారు. దాంతో అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న మానస ఒక్కసారిగా ఏ ఆపండి అని గట్టిగా అరిచింది. ఏమైంది, పాట నచ్చలేదా అని అడిగింది అంజలి. లేక మేం నచ్చలేదా అని అడిగాడు రవి. లేక రెండింటి కాంబినేషన్ నచ్చలేదా అని అడిగింది కవిత. దాంతో మానస తేరుకొని తన మనసులో, అయ్య బాబోయ్ అలా అరిచేసానేంటి అనుకుంటూ, అదేం లేదు, ఇంకా పెళ్ళి ఫిక్స్ అవ్వలేదు కదా, ఇంకా మాటల్లోనే ఉన్నారు, అప్పుడు ఇవన్నీ ఎందుకని అని మానస అంటుండగా, అలా అంటావేంటి మను, ఆంటీ చెప్పారు కదా ఫిక్స్ అయిపోయినట్టే అని అంది. కట్నాలు కానుకల విషయంలో ఎక్కువ తక్కువ మాట్లాడితే చెప్పు, నేను చూసుకుంటాను అన్నాడు రవి. అబ్బే అదేం లేదన్నయ్య, జస్ట్ ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అంతే. సరే నేను ఇంకా వెళ్ళనా అని అడిగింది మానస. మను మరి పెళ్ళి షాపింగ్ అని అడిగింది కవిత. చెప్పా కదా కవిత డార్లింగ్, ఫిక్స్ అయ్యాక మాట్లాడుకుందాం. సరే నాకు వర్క్ ఉంది వెళ్తున్నాను అని వెళ్తున్న మానసని రవి పిలిచి, నీ పెళ్ళిలో నేను తప్పకుండా డ్యాన్స్ వేస్తాను మానస, డ్యాన్స్ వేస్తాను అంటే ఎమోషనల్ టచ్ ఇచ్చాడు రవి. వేతురు అన్నయ్య వేతురు, పెళ్ళి ఫిక్స్ అయ్యాక అలాగే వేతురు, నేను వెళ్తానే, చాలా వర్క్ ఉంది, పైగా భార్గవ్ కూడా లేరు అంది మానస. దాంతో రవి వెంటనే, లేడా, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. జనార్దన్ అంకుల్ని కలవడానికి వెళ్ళారు, మీకు తెలియదా అని అడిగితే మానస. ఓ నో, అంకుల్ ప్రిపేర్ అయ్యారో లేదో వెంటనే కాల్ చేయాలి అని తన మనసులో అనుకుంటూ, చెప్పాడు, నేనే నీ పెళ్ళానే ఆనందంలో మర్చిపోయాను అన్నాడు రవి. భగవంతుడా, ఏదైనా కూడా చివరికి టాపిక్ ఇక్కడికే రావాలా అని తన మనసులో అనుకుంటూ, సరే అన్నయ్య నేను వెళ్తాను అని బయటకు వచ్చి ఫాస్ట్గా భార్గవ్ క్యాబిన్కి వెళ్ళిపోయి గుండెలపై చెయ్యేసుకుని, అమ్మయ్య బయటకు వచ్చేసాం, పిచ్చెక్కించేశారబ్బా, M1 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు రాసేటప్పుడు కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ రాలేదు కదరా బాబు అనుకుని
కాసేపటికి రిలాక్స్ అయి వర్క్లో మునిగిపోయింది మానస. మానస బయటకు వెళ్ళగానే, అటటే ఏం పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మాస్టర్, సూపర్ మీరు అంటుండగానే రవి జనార్దన్కి కాల్ చేశాడు. హలో నాన్న అన్నారు జనార్దన్. అంకుల్, భార్గవ్ మీ దగ్గరకు వస్తున్నాడంట. వస్తున్నాడా? పొద్దున నేహ ఇచ్చిన స్ట్రోక్ అతలాకుతలం అయిపోయి ఉంటాడు పాపం, నేను చూసుకుంటాను అన్నారు జనార్దన్. ఇంతలో అంజలి ఫోన్ లాక్కుని, అంకుల్, పెళ్ళి ఇష్టం లేదనే మాట మాత్రం ఆయన నోటి నుండి రానివ్వకండి. వీడియో కాల్ చేస్తాం, ఆన్ చేసి పక్కన పెట్టేయండి, మాకు కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అడిగింది అంజలి. ఉన్న ఎంటర్టైన్మెంట్ సరిపోవట్లేదా తల్లి నీకు? సర్లే అలాగే చేస్తాలే అన్నారు జనార్దన్. ఇంతలో భార్గవ్ వచ్చాడని రిసెప్షనిస్ట్ కాల్ చేయగానే రవికి వీడియో కాల్ చేసి ఫోన్ కాస్త దూరంలో కనిపించేలా పెట్టారు జనార్దన్. భార్గవ్ క్యాబిన్ డోర్ తీసి అంకుల్ అని పిలిచే లోపలే హల్లుడు అని ఒక కరుపు అరవడంతో ఉలిక్కిపడ్డాడు భార్గవ్. బాబోయ్, ఈయన కూడా ఫిక్స్ అయిపోయారు. రామా, ఏమిటి డ్రామా అని తన మనసులో అనుకుంటూ, హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అని అడిగాడు భార్గవ్. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నాకు తెలుసులే, సూపర్గా ఉండుంటావు, పొద్దున్నే నేహ మాట్లాడిందంట కదా అన్నారు జనార్దన్. దాంతో భార్గవ్ తన మనసులో, అప్పుడే చెప్పేసిందా అది మాట్లాడడం కాదు, చుక్కలు చూపించడం అనుకుంటూ, అది ఊరికే అంకుల్ అన్నాడు భార్గవ్. నాకు తెలుసులే, నువ్వు నేహకి ఎందుకు కాల్ చేశావో అని జనార్దన్ గారు అంటుండగా భార్గవ్ తన మనసులో, పెళ్ళిష్టం లేదని ఈయనకెలా తెలిసింది? దేవుడు ఉన్నాట్రా, నా లైన్ క్లియర్ చేశావు అని తన మనసులో అనుకుంటుండగా ఇందులో జనార్దన్ గారు మాట్లాడుతూ, అదే నేహతో మాట్లాడాలనిపించి చేశావు అంతేగా అని అడిగారు. దాంతో భార్గవ్, ఈయనకి ఇలా అర్థమైందా, దేవుడు లేడ్రా అనుకున్నాడు. అంకుల్, అది మీతో కొంచెం అని భార్గవ్ అంటుండగా, అన్నట్టు అడగడం మర్చిపోయాను, ఏం తీసుకుంటావు, కాఫీ, టీ, కూల్ డ్రింక్ అని అడిగారు జనార్దన్. ఆహా, ఏమొద్దు అంకుల్, అది మీతో అని భార్గవ్ అంటుండగా, ఏం తీసుకోకపోతే ఎలా, ఉండు కూల్ డ్రింక్ తెప్పిస్తా అని కాల్ చేశారు జనార్దన్. అంకుల్, అది అవును, అమ్మమ్మ తాతయ్య ఏమంటున్నారు, ముత్తాలు అవి. భగవంతుడా, ఈయనకి చెప్తే హట్ అవుతారేమో, పోస్ట్ పోన్. సర్లే, అవి మేము చూసుకుంటాంలే, కానీ నువ్వేంటి ఇలా వచ్చావు అని అడిగారు జనార్దన్. అదేం లేదు అంకుల్, ఇలా వెళ్తూ ఊరికి ఒకసారి కలుద్దామని. సరే అంకుల్, కాస్త పనుంది, స్టార్ట్ అవుతాను. ఆగాగు, కూల్ డ్రింక్ తాగి వెళ్దు అంటూ భార్గవ్ చేత బలవంతంగా కూల్ డ్రింక్ తాగించి పంపించారు జనార్దన్. భార్గవ్ వెళ్ళగానే ఫోన్ తీసుకుని, ఏమ్మా గ్యాంగ్ లీడర్ అంజలి, ఓకేనా నా యాక్టింగ్ అని అడిగారు జనార్దన్. పర్ఫెక్ట్ అంకుల్, మిగిలిందంతా ఒక ఎత్తు, కానీ రాగానే హల్లుడు అని గట్టిగా అరిచారు చూడండి, అది నెక్స్ట్ లెవెల్ అసలు అంది అంజలి. ఏదో నీ ట్రైనింగ్ అమ్మా అంటూ రవి అంజలితో కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశారు జనార్దన్. కవిత కూడా తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి మేడం అని అడిగాడు రవి. ఇప్పుడు మనం ఇచ్చిన ట్విస్ట్లకు ఓపెన్ అవుతారేమో చూద్దాం, లేదంటే నెక్స్ట్ స్కెచ్ వేద్దాం అంది అంజలి. మరి అంజలి వాళ్ళు ఎంతలా ఏడిపిస్తున్నందుకు మానస, భార్గవ్ వాళ్ళ దగ్గర ఓపెన్ అయ్యారా లేదా? వాళ్ళు ఓపెన్ అవ్వడానికి అంజలి ఎటువంటి స్కెచ్లు వేస్తోంది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.